హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గురుదక్షిణ. ఈ కథని రచించిన వారు ప్రసాదరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, భువనచంద్ర హైదరాబాదులో ఒక ప్రముఖ కంపెనీలో సీనియర్ మేనేజర్. నివేదితో పెళ్ళయ్యి 7 సంవత్సరాలు. ఒక బాబు పేరు ధీరజ్, ఒక పాప పేరు సహస్ర. 12 కుటుంబం. సంక్రాంతి సెలవులకి తన పుట్టి పెరిగిన పల్లెటూరికి సరదా ట్రిప్ ప్లాన్ చేశాడు భువనచంద్ర. కారులో కుటుంబంతో బయలుదేరాడు. 6 గంటల ప్రయాణం తర్వాత ఊరి పొలిమేరకు చేరుకున్నాడు. పచ్చటి పొలాలు, మహావృక్షాలు, చెట్లతో ఎంతో రమణీయంగా కొత్తగా కనిపించింది వాళ్లకు. ఊరి చివరే తన చిన్ననాటి మిత్రుడు చంద్రమౌళి పొలం ఉన్నట్టు గుర్తు వచ్చి కారు స్లో చేసి ఎదురుగా వచ్చిన ఒక పెద్దాయన్ని, బాబాయ్, ఇక్కడ చంద్రమౌళి పొలం ఎక్కడా అని అడిగాడు. అదిగో అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉన్న చోట. మౌళిగాడిప్పుడు వచ్చాడు, అక్కడే ఉన్నాడు చెట్టు కింద అంటూ సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు పెద్ద మనిషి. కారు నేరుగా మర్రి చెట్టు కిందకి పోనిచ్చాడు భువనచంద్ర. స్తోమత సరిగ్గా లేక చదువు మధ్యలోనే ఆపి వ్యవసాయం నేర్చుకున్నాడు చంద్రమౌళి. కారులో వచ్చింది ఎవరా అని లేచి చూశాడు. కారు డోర్ తీసుకుని బయటికి వచ్చిన భువనచంద్రను చూసి గుర్తుపట్టే, అరే భువన, నువ్వట్రా అంటూ నివేదను చూసి, చెల్లమ్మ బాగున్నావురా అంటూ ప్రేమగా పలకరించాడు. ఏరా మౌళి, బాగున్నావా అంటూ పలకరించాడు భువనచంద్ర. మౌళి ముఖంలో చిన్ననాటి స్నేహితుడిని చూసేసరికి ఎక్కడలేని ఆనందం కనిపించింది. వెంటనే ఫోన్ తీసి భార్యకు ఫోన్ చేసి, హలో సాహితి, నా బాల్య స్నేహితుడు భువనచంద్ర హైదరాబాదు నుండి ఫ్యామిలీతో వచ్చాడు, వంట రెడీ చెయ్యి అని చెప్పాడు మౌళి. రండి కూర్చోండి అంటూ చెట్టు కింద మంచం వేశాడు. గంటసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. చిన్ననాటి గురువుల్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా భరణి, తెలుగు మాస్టర్ గురించి. భరణి మాస్టర్ని ఎవరూ మర్చిపోలేరు. అంత అద్భుత మేధావి. పద్యాలు రాగయుక్తంగా పాడేవారు. అంతేకాదు, పాఠానికంటే ముందు 5 నిమిషాలు మోరల్ వాల్యూస్, జీవితంలో మంచి పేరు తెచ్చుకునేలా నీతి నిజాయితీగా బతకటం నేర్చుకోవాలని హితవు చెప్పేవారు. అంతేకాదు, ప్రతి పిల్లవాణ్ణి తన సొంత కొడుకులా చూసుకునేవారు. ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడటం ఆయనకే సొంతం. ఆర్థికంగా కూడా పిల్లలకు సాయం చేసే దానకర్ణుడి పేరు పొందారు. అన్ని విషయాలు ఇంటికి వెళ్ళి భోంచేస్తూ మాట్లాడుకుందాం పద అంటూ ఇంటికి భోజనాన్ని చేశాక భువనచంద్ర మౌళిని అడిగాడు, ఏరా మౌళి, భరణి మాస్టర్ని చూడాలనుంది, ఒకసారి వెళ్ళొద్దామా? అలాగే పద అన్నాడు మౌళి. కారు భరణి మాస్టర్ ఇంటి ముందు ఆగింది. ఇల్లు ఏమాత్రం బాగోలేదు. చిన్న పెంకుటిల్లు. పెంకులు కొన్ని చెట్లు ఊడిపోయి, కొన్ని పగిలిపోయి ఉన్నాయి. గోడలు కూడా పడిపోయే స్థితిలో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఇల్లు అనే కన్నా పాడుబడిన ఇల్లు అనొచ్చు. కారు దిగిన భువనచంద్రకు భరణి మాస్టారు పాతబడిన కుర్చీలో కూర్చొని శూన్యంలోకి చూస్తూ బాధగా కనిపించాడు. కారు వచ్చిన సంగతి కూడా గమనించే స్థితిలో లేరు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మాస్టారు ముందుకు వెళ్ళి నిలబడ్డారిద్దరు. మాస్టారు బాగా ముసలివారయ్యారు. మనిషి ఏదో చెప్పుకోలేని బాధలో ఉన్నట్టు అనిపించి కాళ్ళకి పాదాభివందనం చెయ్యబోయాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన మాస్టారు, ఎవరది, ఎవరు నాయనా నువ్వు అంటూ భువనచంద్ర భుజం పట్టుకోబోయి ముందుకు తూలారు. భువన మాస్టార్ని పట్టుకున్నాడు. వయసు పైబడింది కదా నాయనా, ముసలివాళ్ళం అయ్యాం కదా, చేత కావడం లేదు. ఇంతకీ ఎవరు నాయనా నువ్వు? నాకు గుర్తు రావడం లేదు. ముందు వచ్చి కూర్చోండి నాయనా అన్నారు. ఆ పిలుపులో ఎంతో మాధుర్యం కనిపించింది. మాస్టారు, నా పేరు భువనచంద్ర, మీ ఓల్డ్ స్టూడెంట్ని. నన్ను ముద్దుగా ఇంటెలిజెంట్ భువన్ అని పిలిచేవారు, గుర్తుందా మాస్టారు అని గుర్తు చేశాడు. ఓ నువ్వా నాన్న, ఎప్పుడు క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చేవాడివి, ఎంతో వినయంగా ఉండేవాడివి, శశిభూషణ్ గారి అబ్బాయివి కదూ. ఇప్పుడేం చేస్తున్నావు బాబు? ఎంతో ఆప్యాయత, ప్రేమ ఆ మాటల్లో. ఇంతకాలం అయినా నాన్న పేరు మర్చిపోలేదు. తన గురించి మొత్తం చెప్పాడు భువనచంద్ర.
చాలా సంతోషం బాబు అన్నారు. ఏం మౌళి, పంట ఎలా ఉంది అంటూ మౌళిని పలకరించారు. ఈ సంవత్సరం పర్వాలేదు మాస్టారు అన్నాడు మౌళి. ఇంతలో మాస్టారి భార్య మహాలక్ష్మి గారు కాఫీ కలుపుకొని వచ్చారు. అమ్మా బాగున్నారా అంటూ పాదాభివందనం చేశాడు భువన్. బాగున్నాం బాబు, మీరంతా కులాసానా అని పలకరించి లోనికి వెళ్ళిపోయారు. మాస్టారు, మీకు 3 అమ్మాయిలు కదా, పెళ్ళిళ్ళు చేశారా అని అడిగాడు భువనచంద్ర. 2 చేశాను బాబు, చిన్నమ్మాయికి చెయ్యాలి. పెద్దవాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసరికి 1,00,000 అప్పుల్లో కూర్చున్నాను. ఇప్పుడు చిన్న ఆమెకు చెయ్యాలంటే ఇంకో 2 లక్షలు కావాలి. కష్టకాలం నడుస్తుంది నాయనా బాబు. ఆ మాటల్లో సన్నని చెప్పుకోలేని బాధ. మాస్టారు, మేము ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఒకసారి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మన స్కూల్లోనే ఇక్కడే వచ్చే నెలలో ఏర్పాటు చేద్దామని నిర్ణయించాము. మీరు అమ్మగారు తప్పక రావాలి సార్. అది చెబుదామనే వచ్చా హైదరాబాద్ నుంచి అన్నాడు భువన్. తప్పకుండా వస్తాం, మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం కలిగిస్తున్నందుకు అన్నారు మాస్టారు. మా గురువులైన మిమ్మల్ని కలుసుకునే అదృష్టం మాకు కలిగిస్తున్నందుకు శిరస్సు వంచి ప్రణామం అని వంగి నమస్కరించాడు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు మాస్టారు. మేం వెళ్ళొస్తాం మాస్టారు, ఆరోగ్యం జాగ్రత్త అంటూ కారు వైపు నడిచారు భువన్, మౌళి. 1 నెల తర్వాత చంద్రమౌళి ఆధ్వర్యంలో వాళ్ళు చిన్నతనంలో చదువుకున్న చిన్ననాటి స్కూల్ సర్వాంగ సుందరంగా వైభవంగా తీర్చిదిద్దబడింది. వేడుక రోజు రానే వచ్చింది. ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా కలిసి భార్య పిల్లలతో కలిసి సుమారు 300 మంది అక్కడికి చేరుకున్నారు. వేదిక మీద మహారాజా కుర్చీలో మహారాజుల్లా కూర్చున్నారు మాస్టర్లు వాళ్ళ ధర్మపత్నులతో. ప్రాంగణం అంతా కోలాహలంగా ఉంది. వేడుక వందే మాతరంతో ఆరంభించారు. మాస్టర్ల ఉపన్యాసాలు, అనుభవాలు, పూర్వ విద్యార్థుల అనుభవాలు, తీపి చేదు జ్ఞాపకాలు సమాహారం ముగిశాక మాస్టర్లకి సన్మాన కార్యక్రమం పూర్తి అయింది. చివరిగా భువనచంద్ర మౌత్ అందుకున్నాడు. దైవ సమానులు, పూజ్యులు, పెద్దలు, గురువర్యులందరికీ వందనం, శిరసాభివందనం. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మిమ్మల్ని సన్మానించుకునే అవకాశం మాకివ్వాలని అందరి తరపున వేడుకుంటున్నాం. మీ పూర్వ విద్యార్థులం అంతా కలిసి ఒక సర్వే ది పూర్, హెల్ప్ ది నీడ్ అనే నినాదంతో ఒక హోప్ ది బెస్ట్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేశాం. సర్వ్ ది పూర్, హెల్ప్ ది నీడీ ఆ నినాదం ఎవరిదో కాదు, పూజ్యులు శ్రీ భరణి మాస్టారిది. మేము చదువుకునే రోజుల్లో మాస్టారు ప్రతిరోజు ఈ నినాదం గుర్తు చేసేవారు. బ్రతికున్నంత కాలం ఉదయం లేచింది మొదలు అందరితో మంచిగా ఉండు, చేతనైన సహాయం చేస్తూ ఉండు అని చెప్పేవారు. భరణి మాస్టారి నినాదం అనగానే ఆవరణమంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది కాసేపు. ఆ మాస్టారి ప్రేరణతోనే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఈ ట్రస్ట్ ద్వారా కొందరికైనా సాయం చేయాలి అనుకుంటున్నాం. అందుకే మా ట్రస్ట్లో ఉన్న 180 మంది కలిసి ప్రతీ నెల మా జీతం నుండి 500 కలెక్ట్ చేసి ఫిక్స్డ్ చేస్తూ వచ్చాం. ట్రస్ట్ ద్వారా ముందుగా ఎవరైనా గురువులకి సేవ చేయాలని ఆశించాం. మీరందరూ మాకు జీవితాన్ని చూపిన మార్గదర్శకులు. మీరే లేకపోతే మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళమే కాదు. అందుకే ఒక మంచి నిర్ణయానికి వచ్చాం. మా మంచి మాస్టర్ అయిన భరణి మాస్టారికి గురుదక్షిణగా ఈ కవర్ను చిరు కానుకగా అందజేస్తున్నాను. మీ ఆశీస్సులను అందిస్తూ ఆనందంగా స్వీకరించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం అంటూ మాస్టారు దగ్గరికి రమ్మంటూ మిత్రుల్ని ఆహ్వానించాడు భువనచంద్ర. స్టేజ్ అంతా పూర్వ విద్యార్థులతో నిండిపోయింది. అందరి కరతాళ ధ్వనుల మధ్య భరణి మాస్టారి కళ్ళల్లో అశ్రునయనాలు.
మాస్టర్ కవర్ అందుకున్నాడు. కరతాళ ధ్వనులు మిన్నంటాయి. భువనచంద్ర, మాస్టారు, కవర్ జాగ్రత్త, ఇక్కడ మాత్రం ఓపెన్ చేయకండి. ఇంటికి వెళ్ళాక దేవుడు మందిరంలో ఓపెన్ చెయ్యండి అన్నాడు. భరణి మాస్టారు మౌత్ అందుకుని 3 మాటలు మాట్లాడారు. దీర్ఘాయుష్మాన్ భవ, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. వేడుక ముగిసే సమయానికి అందరూ జంటలుగా వచ్చి గురువుల ఆశీస్సులు పొందారు. కొద్దిసేపు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు వెళ్ళిపోతున్నామనే బాధ కనిపించింది అందరి ముఖాల్లో. చివరిగా భువనచందర్ మౌత్ అందుకొని అందరికీ, ముఖ్యంగా పూజ్యులు గురువర్యులందరికీ, మీలో ఎవరికి ఇబ్బంది కలిగిన, బాధ కలిగిన సదా మీకు సేవ చేయటానికి మా ట్రస్ట్ ముందుంటుంది. అలాగే మన మిత్రులకి ఎవరికైనా కూడా అంటూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ముగించాడు. అందరూ గురువుగార్లని తమ కార్లలో వాళ్ళ ఇళ్లకు చేర్చారు. ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. భరణి మాస్టార్ని మాత్రం భువనచంద్ర మౌళి తీసుకెళ్లారు. మాస్టార్ని ఇంటి దగ్గర దించి మరొక్కసారి గురువుగారి దగ్గర ఆశీస్సులు పొంది వెళ్ళొస్తాం మాస్టారు అంటూ మాస్టారు వైపు చూసేసరికి ఆయన కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి. ఆయన్ని వదిలి రాలేక కాసేపు సముదాయించి, ఆరోగ్యం జాగ్రత్త మాస్టారు, ఏ అవసరం ఉన్నా ఈ భువనచంద్ర ఉన్నాడని మర్చిపోవద్దు అంటూ తన సెల్ నెంబర్ ఇచ్చి వెళ్ళొస్తాం మాస్టారు అన్నాడు. మంచిది నాయనా, జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ ఆశీర్వదించారు. భరణి మాస్టారు భార్యని పిలిచి భువనచంద్ర చెప్పినట్లే దేవుడు గదిలోకి వెళ్ళి మనసులో దేవుణ్ణి ప్రార్థించి కవర్ ఓపెన్ చేశారు. ఆశ్చర్యం, కవర్లో మొత్తం 2000 కాగితాలే. మొత్తం లెక్కపెట్టిన మాస్టర్కి నోట మాట రాలేదు. కారణం, ఆ పెద్ద కవర్లో వాళ్ళు 5 లక్షలు పెట్టి ఇచ్చారు. కవర్లో చిన్న ఉత్తరం ఉంది. ఉత్తరంలో, పూజ్యులైన మాస్టారికి మీకు మేమంతా కలిసి ఇచ్చిన చిన్న గురుదక్షిణది. మీ ఇల్లు బాగు చేయించండి. అలాగే చిన్నమ్మాయి, మా చిట్టి చెల్లమ్మ పెళ్ళి ఘనంగా చేయండి. ఇంకా ఏమైనా అవసరం పడితే మౌళితో కబురు చేయండి. మొహమాట పడొద్దు. మాకు రాతలు నేర్పి మా తలరాతలు మార్చి మా జీవితాల్లో వెలుగు పూలు పూయించిన విద్యా ప్రదాతలు, మా జీవన గతిని మార్చిన విధాతలు మీరు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. సదా మీ ఆశీస్సులు కోరుకుని మీ భువనచంద్ర మరియు సదా మీ విద్యార్థులు. ఒక మాస్టర్కి ఇచ్చే గౌరవం ఇలా ఉంటుందా అనుకుంటూ, ఓ భగవంతుడా, నా కష్టకాలానికి ఓ దారి చూపించావా అనుకుంటూ తనకు గురుదక్షిణ ఇచ్చిన విద్యార్థుల్ని మనసారా మరోసారి దీవించారు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.